అందరికీ నమస్కారం. నేను ఎన్సీఆర్టీని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను కూడా తెలుగు మీడియంలో చదివాను. అంతేకాదు నేను టైం ఇన్వెస్ట్ చేసి చదివి మీకు టైం అడ్జస్ట్‌మెంట్ చేయడం కోసం మాత్రమే చెప్తున్నాను ఎన్సీఆర్టీని. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుసు. నౌ లెట్స్ స్టార్ట్. ఐయామ్ స్టార్టింగ్ ఫ్రమ్ హిస్టరీ ఆర్ పాస్ట్ 1. ఐ హోప్ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మనకి భారత రాజ్యాంగం ఎంత అవసరమో తెలుసు. ఎంతో కొంత డైలీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 1 హిస్టరీ బుక్. ఇవి మనం చదవాల్సిన ఎన్సీఆర్టీస్ హిస్టరీకి సంబంధించి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఎన్సీఆర్టీలో ఫస్ట్ చాప్టర్ వచ్చి వాట్, వేర్, హౌ అండ్ వెన్. రషీదా క్వశ్చన్తో ఈ లెసన్ స్టార్ట్ అవుతుంది. రషీదా స్టార్ట్ రీడింగ్ ది న్యూస్ పేపర్. సడన్లీ హెర్ ఐస్ ఫెల్ ఆన్ ఎ స్మాల్ హెడ్లైన్. రషీదా కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే సడన్గా తన ఒక హెడ్లైన్ చదువుతుంది. 100 years ago. 100 years ago. హౌ షీ వండర్. 100 సంవత్సరాల క్రితం. తను ఆశ్చర్యపోయింది. కుడ్ ఎనీవన్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ సో మెనీ ఇయర్స్ ఎగో. ఎవరికైనా తెలుస్తుందా కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని తిను క్వశ్చన్ రేస్ చేసుకుంది. ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే యూ కుడ్ లిజన్ టు రేడియో, వాచ్ టెలివిజన్, రీడ్ ది న్యూస్ పేపర్. నేను మీరు కూర్చుని రేడియో వింటున్నా, లేక టెలివిజన్ చూస్తున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, మీకు గుర్తుంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ ఆస్క్ సంబడి హూ రిమెంబర్స్. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎంతవరకు గుర్తుంటుంది. బట్ వాట్ అబౌట్ లాంగ్ ఎగో. లెట్ అస్ సీ హౌ ఇట్ కెన్ బి డన్. అది కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఏం జరిగిందనేది ఎలా తెలుస్తుందో చూద్దాం. వాట్ కెన్ యూ నో అబౌట్ ది పాస్ట్. మనకి గతం గురించి ఏం తెలుసు. దేర్ ఆర్ సెవెరల్ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. వాట్ పీపుల్ ఏట్, ది కైండ్ ఆఫ్ క్లాత్స్ దే వర్, ది హౌసెస్ ఇన్ విచ్ దే లివ్డ్. వీ కెన్ ఫైండ్ అవుట్ అబౌట్ ది లివ్స్ ఆఫ్ హంటర్స్, హెడర్స్, ఫార్మర్స్, రూలర్స్, మెర్చెంట్స్, ప్రీస్ట్, క్రాఫ్ట్ పర్సన్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్ అండ్ సైంటిస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం చాలా విషయాలు కనుగొన్నామంట. ప్రజలు ఏం తినేవారు, ఎలాంటి బట్టలు ధరించేవారు, ఎలాంటి ఇళ్లలో నివసించేవారు. అంతేకాదు మనం ఇంకా హంటర్స్, హెడ్డర్స్, ఫార్మర్స్ యొక్క జీవిత విధానాన్ని కూడా తెలుసుకున్నాం. ఓకే, మ్యూజిషియన్స్ అండ్ సైంటిస్టుల గురించి కూడా తెలుసుకున్నాం. వ్యాపారస్తుల గురించి, పూజారుల గురించి, కళాకారుల గురించి, వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం. వీ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ అబౌట్ ది గేమ్స్ చిల్డ్రన్ ప్లేడ్. అలాగే చిల్డ్రన్ ఆడిన ఆటలను కూడా మనం తెలుసుకున్నాం. ది స్టోరీస్ దే హియర్. వాళ్ళు విన్న కథల గురించి తెలుసుకున్నాం. దే ప్లేస్ దే సా. వాళ్ళు చూసిన నాటకాలు, రామాయణం లాగా. ది సాంగ్స్ దే సాంగ్. వాళ్ళు పాడిన పాటలను కూడా మనం తెలుసుకున్నాం. వేర్ డిడ్ పీపుల్ లివ్. ప్రజలు ఎక్కడ నివసించారు. ఫైండ్ ద రివర్ నర్మదా ఆన్ మ్యాప్ 1. మ్యాప్ 1లో నదిని చూపించమంటున్నారు, నర్మదా నదిని. ఓకే, పీపుల్ హ్యావ్ లివ్డ్ అలాంగ్ ది బ్యాంక్స్ ఆఫ్ దీస్ రివర్స్ ఫర్ సెవెరల్ 100,000 ఇయర్స్. ప్రజలు అనేక వందల వేల సంవత్సరాల నుంచి ఈ నది ఒడ్డు పైన నివసిస్తున్నారు. సమ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ పీపుల్ హూ లివ్డ్ హియర్ వర్ స్కిల్డ్ గ్యాదర్స్. వీళ్ళలో చాలా వరకు ప్రజలు నైపుణ్యం కలిగిన వాళ్ళే. Some of the earliest people who lived here were skilled gatherers. That is, people who gathered their food. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే సంపాదించుకునేలా. They knew about the vast wealth of plants in the surroundings. వాళ్ళకి విస్తారమైన వెల్త్ గురించి, సంపద గురించి కూడా తెలుసు. సరౌండింగ్లో ఉండే సంపద. ఫారెస్ట్స్ అండ్ కలెక్టెడ్ రూట్స్. అలాగే ఫారెస్ట్లోని రూట్స్ కలెక్ట్ చేసుకునేవారు వేళ్ళు. ఫ్రూట్స్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫర్ దేర్ ఫుడ్. ఫ్రూట్స్ ఇంకా ఇతర ఫారెస్ట్ ప్రొడ్యూస్ని వీళ్ళు ఫుడ్ కింద సేకరించేవారు. దే ఆల్సో హంటెడ్ యానిమల్స్. వాళ్ళు యానిమల్స్ని కూడా హంట్ చేసేవారు. నౌ ఫైండ్ ది సులామన్ అండ్ కిర్తారా హిల్స్ టు ది నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే వాయవ్యం అండి. ప్రజెంట్ సులామన్ అండ్ కిర్తారా హిల్స్ అనేవి పాకిస్తాన్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ మ్యాప్లో కనుక్కోమని చెప్తున్నారు. నర్మదా నది వచ్చి ఇక్కడ ఉంది. ఓకే, కిర్తారా హిల్స్ and Sulaman Hills. Okay, some of the areas where women and men first began to grow crops such as wheat and barley about 8,000 years ago are located here. ఈ సులామన్ అండ్ కిర్తారా హిల్స్ని ఎందుకు చూడమంటున్నారంటే ప్రజలు ఫస్ట్ 8,000 సంవత్సరాల క్రితం ఇక్కడ క్రాప్స్ని పండించారంట. అవి ఏంటి, వీట్ ఇంకా బార్లీని ఫస్ట్ 8,000 ఇయర్స్ క్రితం పండించారు. People also began rearing animals like sheep, goat and cattle and lived in villages. అలాగే ప్రజలు ఏం స్టార్ట్ చేశారంటే ఆ టైంలో
యానిమల్స్ని పెంచడం, లైక్ షీప్ని, గోట్ని, క్యాటిల్ని, ఇంకా ఇలాంటివి. క్యాటిల్ అంటే మంద, ఓకే సారీ. అండ్ లివ్డ్ ఇన్ విలేజెస్, ఇవి పెంచుతూ విలేజెస్లో నివసించేవారు. లొకేట్ ది గార్గో హిల్స్ టు ది నార్త్ ఈస్ట్ అండ్ ద వింధ్యాస్ ఇన్ సెంట్రల్ ఇండియా. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, దీని వింధ్యాస్ గార్గో హిల్స్ ఏమో ఈశాన్యంలో ఉన్న ప్రాంతంలోను, ఇంకా వింధ్యాస్నేమో సెంట్రల్ ఇండియాలోని కనుగొమని చెప్తున్నారు. ఓకే, గార్గో హిల్స్ వచ్చి ఇక్కడ ఉన్నాయి, ఇంకా వింధ్యాస్ ఇక్కడ నర్మదా రివర్ పైన ఇండియా మ్యాప్లో గుర్తించారు. ఈ మ్యాప్ ఇప్పటిది కాదండి, అప్పుడు చైనాకు సంబంధించిన కొంచెం భాగం కూడా ఇందులో ఇక్కడ ఉండేది, భూటాన్ అలాంటివి. ఓకే, దెర్ వర్ సమ్ ఆఫ్ ది అదర్ ఏరియాస్ వర్ అగ్రికల్చర్ డెవలప్డ్. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అగ్రికల్చర్ అనేది డెవలప్ చేశారు. ది ప్లేసెస్ వేర్ రైస్ వాజ్ ఫస్ట్ గ్రోన్ ఆర్ టు ది నార్త్ ఆఫ్ ది వింధ్యాస్. ఇక్కడ ఫస్ట్ వింధ్యాస్లో రైస్ అనేది పెంచడం స్టార్ట్ చేశారు. ట్రెస్ ది రివర్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇక్కడ ఇండస్ నదిని దాని ట్రిబ్యూటరీస్ని చూడమని చెప్తున్నారు. ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆర్ సజల్, రవి, బియాస్, చినాబ్ అండ్ జీలం. ఈ 5 రివర్స్ కూడా దీనికి ఓకే, ఈ 5 రివర్స్ దీనికి ట్రిబ్యూటరీస్ అనమాట. ట్రిబ్యూటరీస్ ఆర్ స్మాలర్ రివర్స్ దట్ ఫ్లో ఇన్ టు ఏ లార్జర్ రివర్. ట్రిబ్యూటరీస్ అనేది చిన్న చిన్న నదులు పెద్ద నదుల్లోకి ప్రవహించే వాటిని ట్రిబ్యూటరీస్ అని పిలుస్తారు. ఇట్ మీన్స్ పిల్ల నదులు. ఓకే, అబౌట్ 4700 years ago some of the earliest cities flourished on the banks of these rivers. 4700 సంవత్సరాల క్రితం కొన్ని ఎర్లియస్ట్ సిటీస్ అనేవి ఎక్కడ అవతరించినాయి అంట, ఈ బ్యాంక్స్ ఆఫ్ రివర్స్లో, అంటే ఇండస్ నదికి సంబంధించిన నదీ తీర ప్రాంతంలో. ఓకే, లేటర్ అబౌట్ 2500 years ago, దాని తర్వాత 2500 సంవత్సరాలకు సిటీస్ డెవలప్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అండ్ అలాంగ్ ది సీ కోస్ట్. 2500 సంవత్సరాల క్రితం బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ అంటే గంగా నది ప్రాంతం వద్ద, ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ దగ్గర, అలాగే సముద్ర తీర ప్రాంతం దగ్గర ఈ ఎర్లియస్ట్ సిటీస్ అనేవి అవతరించాయి. లొకేట్ ది గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ కాల్డ్ ది సన్. ఇక్కడ గంగా ఇంకా ఇట్స్ ట్రిబ్యూటరీస్ చూడమని చెప్తున్నారు. గంగా నదికి ఏంటి సన్, చంబల్, యమున అనేవి పిల్ల నదులు. ఓకే, లొకేట్ ది గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ కాల్డ్ ది సన్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ది ఏరియా అలాంగ్ దీస్ రివర్స్ టు ది సౌత్ ఆఫ్ ది గంగా వాస్ నోన్ యాజ్ మగధ. ఈ గంగా నది తీర ప్రాంతాన్ని మనం కనుగొన్నామని చెప్తున్నాం కదా, దీన్ని మగధ రాజ్యంగా చెప్పేవారనమాట. ఈ మగధ అనేది ప్రస్తుతం బీహార్లో ఉందంట. గంగా వాస్ నోన్ యాజ్ మగధ నౌ లయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీహార్. ఓకే, ఈ మగధ రాజ్యం అనేది ఫస్ట్ బిగ్ కింగ్డమ్ అండి. ఓకే, ఇట్స్ రూలర్స్ వర్ వెరీ పవర్ఫుల్ అండ్ సెటప్ ఏ లార్జ్ కింగ్డమ్. కింగ్డమ్స్ వర్ సెట్ అప్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ యాజ్ వెల్. ఇక్కడ రూలర్స్ ఏంటంట, రాజులు చాలా పవర్ఫుల్గా ఉండేవారంట, పెద్ద రాజ్యాన్ని కలిగి ఉండేవారు. కింగ్డమ్స్ వర్ సెటప్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ యాజ్ వెల్. వీళ్ళు కింగ్డమ్స్ని ఇతర రాజ్యాలను ఉపరాజ్యాలుగా చేసి దాంట్లో కూడా ఉంచేవారని చెబుతున్నారు. త్రూఅవుట్ పీపుల్ ట్రావెల్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ టు అనదర్. చూసుకున్నట్టయితే ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేవారు. ది హిల్స్ అండ్ హై మౌంటైన్ ఇంక్లూడ్ ది హిమాలయాస్. ఏంటి, హిమాలయస్తో సహా అన్ని ప్రాంతాలను వీళ్ళు ట్రావెల్ చేసేవారంట ఆ టైంలో. హిమాలయాస్, డిసర్ట్స్, ఎడారులు, రివర్స్, నదులు అండ్ సీస్ మేడ్ జర్నీస్ డేంజరస్ అట్ టైమ్. ఈ సీస్ అనేవి కొంచెం జర్నీని డేంజర్గా మార్చేవంట, బట్ నెవర్ ఇంపాసిబుల్, అలానే ఎప్పుడు చేయకుండా లేవు అని మాత్రం చెప్తున్నారు. సో మెన్ అండ్ ఉమెన్ మూవ్డ్ ఇన్ సెర్చ్ ఆఫ్ లైవ్లీవుడ్. వాళ్ళు ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు కూడా జీవనోపాధిని వెతుక్కుంటూ వెళ్ళేవారు. యాజ్ ఆల్సో టు ఎస్కేప్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ ఆర్ డ్రాట్స్. ఏం చెప్తున్నారు, ఇంకా దేని నుంచి ఎస్కేప్ అవడానికి వెళ్ళేవారంట, సహజ వైపరీత్యాలు అంటాం కదా, ప్రకృతి వైపరీత్యాలు, వాటిని తప్పించుకోవడానికి, వరదలు, కరువులు, వీటిని తప్పించుకోవడానికి. సమ్ టైమ్స్ మెన్ మార్చ్డ్ ఇన్ ఆర్మీస్. కొన్నిసార్లు మగవాళ్ళు ఆర్మీస్లో చేరేవారు. కాన్క్వైరింగ్ అదర్స్ ల్యాండ్. ఎందుకోసం, ఇతరుల భూమిని జయించడం కోసం. బిసైడ్స్ మెర్చెంట్స్ ట్రావెల్డ్ విత్ క్యారవెన్స్ ఆర్ షిప్స్. ఇంకా మెర్చెంట్స్ అంటే వ్యాపారస్తులు క్యారవెన్స్లోను షిప్స్లోను ట్రావెల్ చేస్తూ క్యారింగ్ వాల్యుబుల్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాల్యుబుల్ థింగ్స్ని ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తూ ఉండేవారు. అండ్ రిలీజియస్ టీచర్స్ వాక్డ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్, టౌన్ టు టౌన్, స్టాపింగ్ టు ఆఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అడ్వైస్ ఆన్ ది వే. అలాగే కొంతమంది మత గురువులు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ కానీ ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ కానీ వెళ్తూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేవారనమాట. ఫైనల్లీ సమ్ పీపుల్ పర్హాప్స్ ట్రావెల్ డ్రివెన్ బై ఏ స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్ వాంటింగ్ టు డిస్కవర్ న్యూ అండ్ ఎగ్జైటింగ్ ప్లేసెస్. కొంతమంది సాహసం చేసి కొంచెం కొత్త కొత్త ప్లేసెస్ని కనుగొన్నారు అంట. దానివల్లే మనకి ఈరోజు మ్యాప్స్ అనేవి వచ్చినాయి. ఆల్ వాంటింగ్ టు డిస్కవర్ న్యూ అండ్ ఎగ్జైటింగ్. ఆల్ దీస్ లెడ్ టు షేరింగ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ పీపుల్. అలాగే వాళ్ళు కనుగొన్న ప్లేసెస్ని షేర్ చేసుకునేవారు ఒకరితో ఒకళ్ళు. ఓకే, వై డు పీపుల్ ట్రావెల్ నవ్ డేస్? ఈరోజు ప్రజలు ఎందుకు నివసిస్తున్నారు, ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? లుక్ అట్ మ్యాప్ 1. ఇక్కడ మ్యాప్ 1 చూడమని చెప్తున్నారు. వన్స్ మోర్, హిల్స్, మౌంటైన్స్ అండ్ సీస్ ఫార్మ్ ది న్యాచురల్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. వైల్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు క్రాస్ దీస్ ఫ్రంటియర్స్, those who wanted could and did scale the mountains and cross the seas. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నదులు కొండలు అనేవి సహజమైన సరిహద్దులుగా ఏర్పడ్డాయి. ఫ్రంటియర్స్ మీన్స్ సరిహద్దులు. ఓకే, హూ వాంటెడ్ కుడ్ అండ్ డిడ్ స్కేల్ ది మౌంటైన్స్ అండ్ క్రాస్ ది సీస్. ఎవరైతే వీటిని దాటాలి అనుకునేవారో వాళ్ళు దాటేవారు అనమాట. పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ది ఫ్రంటియర్స్ ఆల్సో కేమ్ ఇన్ టు ది సబ్ కాంటినెంట్ అండ్ సెటిల్డ్ హియర్. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళి ప్రజలు అక్కడ సెటిల్ అయ్యేవారని చెప్తున్నారు. మీకు చూసినట్టయితే ఈ పింక్ కలర్లో మార్క్ చేసినవన్నీ చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ పాయింట్స్, కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మీరు ఒకవేళ మళ్ళీ రిపీట్ చేసి చదువుకోవాలనుకున్నా ఇవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫేసింగ్ పేజ్. దిస్ ఈజ్ ఎ మ్యాప్ ఆఫ్ సౌత్ ఆసియా ఇంక్లూడింగ్ ది ప్రెజెంట్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అండ్ శ్రీలంక. ఇది చూసారా? మనం చూసాం కదా, ఈ మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ అనేది ఏంటి, సౌత్ ఏసియాలో ఎప్పుడైతే పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక అన్నీ కలిసి ఉండేవో అప్పుడుదన్నమాట ఆ మ్యాప్. నైబరింగ్ కంట్రీస్ అనమాట అవన్నీ మనకి. నైబరింగ్ కంట్రీస్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చైనా అండ్ మయన్మార్ సౌత్ ఆసియాకి అప్పుడు నైబరింగ్ కంట్రీస్ కింద ఉండేవి. South Asia is often called a subcontinent because although it is smaller than a continent, it is very large. మనం సౌత్ ఆసియాని ఒక సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండం కింద పిలుస్తాం. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, అలాగే సపరేట్గా ఉంటుందన్నమాట మిగిలిన వాటికన్నా. కాబట్టి ఖండాలు వేయడం తెలుసు కదా, దీన్ని ఉపఖండం కింద పిలుస్తారనమాట. అండ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ఆసియా బై సీస్, హిల్స్ అండ్ మౌంటైన్స్. ఇదేంటంట, సెపరేట్ చేయబడిందంట ఆసియా ప్రాంతం సముద్రాల నుంచి, కొండల నుంచి, ఇంకా పర్వతాల నుంచి ఇది చేయబడింది. ఓకే, వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందని మీరు అనుకోవచ్చు, సారీ ఫర్ దట్. కానీ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చదివినా గుర్తుండేలా ఉంటుంది. జస్ట్ మీరు రివిజన్ చేసుకోవచ్చు తర్వాత సరే బుక్ చూసినప్పుడు. దీస్ మూమెంట్స్ ఆఫ్ పీపుల్ ఎన్రిచ్డ్ అవర్ కల్చర్ ట్రెడిషన్స్. ఇవి మన కల్చర్ని చాలా సుసంపన్నం చేశాయన్నమాట. పీపుల్ హ్యావ్ షేర్డ్ న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్, కంపోజింగ్ మ్యూజిక్ అండ్ ఈవెన్ కుకింగ్ ఫుడ్ ఓవర్ సెవెరల్ హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంట, ఫుడ్ని కుక్ చేయడం, మ్యూజిక్ని కంపోజ్ చేయడం, ఒక రాతిని కానీ లేదంటే చెక్కటం, ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు. ఇవన్నీ కనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు మన రాజ్యం సుసంపన్న రాజ్యంగా ఉంది. ఐ మీన్ ఇప్పుడు కంట్రీ. నేమ్స్ ఆఫ్ ది ల్యాండ్. మనకి భారతదేశం అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం. 2 of the words we often use for our country are ఇండియా అండ్ భారత్. మన ఇండియా లేదంటే భారత్ అని పిలుస్తూ ఉంటాం మన దేశాన్ని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నారు. ది వర్డ్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ది ఇండస్ కాల్డ్ సింధు ఇన్ సాంస్క్రిట్. ఇండస్ నది ఉంది కదా, సింధు ఉంటుంది కదా, సింధు ప్రాంతం అంటాం కదా, దాన్ని సాంస్క్రిట్లో సింధు అని పిలుస్తారంట. ది ఇండియా అనే వర్డ్ రావడానికి ఇండస్ అనే పదం ఈ విధంగా వచ్చింది. సింధు నది, సింధు ప్రాంతాన్ని సాంస్క్రిట్లో ఇండస్ అని పిలుస్తున్నారు. ఫైండ్ ఇరాన్ అండ్ గ్రీస్ ఇన్ యువర్ అట్లాస్. మీ అట్లాస్లో ఒకసారి ఇరాన్ ఇంకా గ్రీస్ని కనుగొనండి. ఇలా ఎప్పుడైతే మనం ఇరాన్, గ్రీస్ అనే కాకుండా ఏవైతే మ్యాప్ పాయింటింగ్ చెప్తారో అవన్నీ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది.
The Iranians and the Greeks who came throughout the northwest about 2500 years ago and were familiar with the Indus called it in Hindos or of the Indus. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇరానియన్స్ గ్రీక్స్ 2500 సంవత్సరాల క్రితం మన నార్త్ వెస్ట్గా వచ్చిన వాళ్ళలో మనకి తెలిసిన ఇండస్ నదిని ఇండోస్ అని పిలిచేవారు. హిందోస్ ఆర్ ఇండోస్ అని పిలవడం వల్ల అండ్ ద ల్యాండ్ టు ది ఈస్ట్ ఆఫ్ ది రివర్ వాజ్ కాల్డ్ ఇండియా. ఈస్ట్ వైపునున్న రివర్ ప్రాంతాన్ని ఇండియాగా పిలిచారు. ది నేమ్ భారత్ వాజ్ యూజ్డ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ది నార్త్ వెస్ట్ అండ్ హూ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది రిగ్వేద. ది ఎర్లియస్ట్ కంపోజిషన్ ఇన్ సాంస్క్రిట్ డేట్ టు అబౌట్ 3500 years ago. Later it was used of the country. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ భరత అనే ఒక తెగ ప్రజలు ఉండేవారు. అదొక గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో మెన్షన్ చేశారు. ఇది రిగ్వేద టైంలోనే మెన్షన్ చేయబడి ఉన్న నేమ్ అనమాట. ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. ఇది 3500 సంవత్సరాల క్రితం రాశారనమాట. లెటర్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ది కంట్రీ. దీన్ని మనం ఇప్పుడు మన కంట్రీకి పేరుగా పిలుస్తున్నాం. ఫైండింగ్ అవుట్ అబౌట్ ది పాస్ట్, గతం గురించి కనుగొందాం. దేర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ది పాస్ట్. మనం గతం గురించి తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయంట. వన్ ఈజ్ టు సెర్చ్ ఫర్ అండ్ రీడ్ బుక్స్. ఒకటి వెతకడం లేదా పుస్తకాలను చదవడం. దట్ వర్ రిటెన్ లాంగ్ ఎగో. అది కూడా పుస్తకాలు చదవడం అంటే ఎప్పుడో పురాతన కాలంలో రాసిన పుస్తకాలను చదవడం. దీస్ ఆర్ కాల్డ్ మనుస్క్రిప్ట్స్. ఆ టైంలో రాసిన బుక్స్ను మనుస్క్రిప్ట్స్ అంటారు. బికాస్ అవి ప్రింట్ అయిన బుక్స్ కాదు, చేత్తో రాసేవారు. బికాస్ దే వర్ రిటెన్ బై హ్యాండ్. దిస్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ మను మీనింగ్ హ్యాండ్. ఇక్కడ మనుస్క్రిప్ట్స్ అనే పదం ఏ విధంగా వచ్చిందంట, చేతితో రాయడం అనే అర్థం వచ్చే పదం అన్నమాట. ఇది లాటిన్ లాంగ్వేజ్. మను అంటే హ్యాండ్ అనే అర్థం అనమాట. దీస్ వర్ యూజువల్లీ రిటెన్ ఆన్ పామ్ లీఫ్. సాధారణంగా వీటిని తాటిపత్రాల మీద రాసేవారు. తాటి గ్రంథాలు అంటాం కదా. ఆర్ ఆన్ దిస్ స్పెషల్లీ ప్రిపేర్డ్ బార్క్ ఆఫ్ ఎ ట్రీ నోన్ యాజ్ ది బిర్చ్. బిర్చ్ అనే ఒక చెట్టు హిమాలయస్లో ఉంటుంది. ఇది బిర్చ్ అంటే కొండరావి చెట్టుగా పిలుస్తాము. స్పెషల్గా దాని నుంచి తయారు చేసిన బెరడు మీద రాసేవారంట. విచ్ గ్రోస్ ఇన్ ది హిమాలయస్లో ఉంటుంది. ఓవర్ ది ఇయర్స్ మెనీ మనుస్క్రిప్ట్స్ వర్ ఈటెన్ అవే బై ఇన్సెక్ట్స్. సమ్ వర్ డిస్ట్రాయిడ్ బట్ మెనీ హ్యావ్ సర్వైవ్డ్. చాలా వరకు కీటకాల చేత తినబడినాయి, ఇంకొన్ని అయితే ధ్వంసం అయిపోయినాయి, కానీ చాలా వరకు మనకి దొరికినాయి అంట. ఇది చూసినట్టయితే ఒక మనుస్క్రిప్ట్కి ఎగ్జాంపుల్ అనమాట. ఏ పేజ్ ఫ్రమ్ ఏ పామ్ లీఫ్ మనుస్క్రిప్ట్. ఇది ఒక పేజ్ అనమాట మనుస్క్రిప్ట్ నుంచి. దిస్ మనుస్క్రిప్ట్ వాజ్ రిటెన్ అబౌట్ 1000 years ago. ఇది 1000 సంవత్సరాల క్రితం రాసిందనమాట. ది పామ్ లీవ్స్ వర్ కట్ ఇన్ టు పేజెస్ అండ్ టైడ్ టుగెదర్ టు మేక్ బుక్స్. ఇలా ఒక పేజ్ కింద కట్ చేసి వాటిని టై చేసి ఒక బుక్స్ కింద తయారు చేశారనమాట. టు సీ ఏ బిచ్ బార్క్ మనుస్క్రిప్ట్ టర్న్ టు పేజ్ 37. పేజ్ 37లో బిచ్ బార్క్తో తయారు చేసిన మనుస్క్రిప్ట్ మనకి కనిపిస్తుందంట. ఓకే. ఆఫ్టెన్ ప్రిజర్వ్డ్ ఇన్ టెంపుల్స్ అండ్ మొనస్టరీస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తరచుగా టెంపుల్స్ లేదంటే మఠాల దగ్గర, గుడుల దగ్గర, మఠాల దగ్గర ఈ మనుస్క్రిప్ట్స్ అనేవి ఇది చేస్తారనమాట. భద్రపరుస్తారు. దీస్ బుక్స్ డెల్ట్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇవి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఇట్ మీన్స్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్, మతానికి సంబంధించిన సాధనాలకు కూడా సంబంధించి, ది లీవ్స్ ఆఫ్ కింగ్స్, రాజుల జీవిత విధానం, మెడిసిన్ అండ్ సైన్స్, ఇంకా సైన్స్ గురించి మెడిసిన్ గురించి కూడా అప్పుడే రాశారంట. బిసైడ్స్ దెర్ వర్ ఎపిక్స్. అలాగే ఎపిక్స్ కూడా ఉన్నాయన్నమాట. పోయమ్స్, ప్లేస్, నాటికలు, పద్యాలు, ఇతిహాసాలు ఇవన్నీ రాయబడ్డాయి. మెనీ ఆఫ్ దీస్ వర్ రిటెన్ ఇన్ సాంస్క్రిట్. దీంట్లో చాలా వరకు సాంస్క్రిట్లో రాయబడి ఉంది. అదర్ వర్ ఇన్ ప్రకృత్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ఆర్డినరీ పీపుల్ అండ్ తమిళ్ ఇంకా ప్రకృత్ అనే లాంగ్వేజ్ అప్పట్లో ఆర్డినరీ పీపుల్ మాట్లాడేవారు. పండితులైతే సాంస్క్రిట్లో మాట్లాడేవారు. వీ కెన్ ఆల్సో స్టడీ ఇన్స్క్రిప్షన్స్. మనం శాసనాలను కూడా చదవచ్చు. దీస్ ఆర్ రైటింగ్స్ ఆన్ రిలేటివ్లీ హార్డ్ సర్ఫేసెస్ సచ్ యాజ్ స్టోన్ ఆర్ మెటల్. ఇవి ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అనేవి ఏంటంట మెటల్ లేదంటే రాతి ప్రదేశంలో రాసేవారనమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు మనకి చూడడానికి ఉంటుంది కదా. సమ్ టైమ్స్ కింగ్స్ గాట్ దేర్ ఆర్డర్స్ ఇన్స్క్రైబ్డ్.
కొన్నిసార్లు ప్రజలకు ఇవ్వాల్సిన ఆర్డర్స్ని ప్రజలు చదివేలాగా శాసనాలు కింద చెక్కించేవారనమాట. సో దట్ పీపుల్ కుడ్ సీ, రీడ్ అండ్ ఒబే. వాటిని ప్రజలు చూసి పాటించేవారు దాన్ని. దేర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్ వెర్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ కింగ్స్ అండ్ క్వీన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దెర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్, వేరే రకమైన ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉండేవి. వెర్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ కింగ్స్ అండ్ క్వీన్స్. కింగ్స్, క్వీన్స్ ఏమేమి చేసేవారు అంటే వాళ్ళు యుద్ధాల్లో విక్టరీ సాధించడం, లేదంటే వాళ్ళు ఏమైనా డొనేట్ చేయడం, వీటిని కూడా చెప్పేవారు అనమాట. రికార్డ్ వాట్ దే డిడ్. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్స్ ఆఫ్టెన్ కెప్ట్ రికార్డ్స్ ఆఫ్ విక్టరీస్ ఇన్ బ్యాటిల్. వాళ్ళు యుద్ధాల్లో విజయాలను సాధించిన వాటిని కూడా రాయించేవారని చెప్తున్నారు. ఇది చూడండి, అండ్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్. ఇది ఒక ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ అంట. దిస్ ఇన్స్క్రిప్షన్ డేట్స్, ఈ ఇన్స్క్రిప్షన్ ఏం డేట్ చేసిందంట, టు అబౌట్ 2250 years ago, 2250 సంవత్సరాల క్రితం. అండ్ వాజ్ ఫౌండ్ ఇన్ కందారా, ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్. ఇది కందారా అనే ప్రదేశంలో ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇట్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ఏ రూలర్ నేమ్ అశోక. అశోకుడి గురించి మనకి ఎంతో కొంత తెలుసుంటుంది కదా, ఆయన చెక్కించిన శిలాశాసనం ఇది. ఓకే, యూ విల్ రీడ్ అబౌట్ హిమ్ ఇన్ చాప్టర్ 8. ఇతని గురించి మనం 8th చాప్టర్లో చదువుకుందాం. వెన్ వీ రైట్ ఎనీథింగ్, మనం ఏదైనా రాస్తే వి యూజ్ ఎ స్క్రిప్ట్, మనం ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం, ఒక స్క్రిప్ట్ని. స్క్రిప్ట్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్ ఆర్ సైన్స్. స్క్రిప్ట్ అనేది ఏంటి, స్థిరమైన అక్షరాలు లేదంటే సైన్, దానికి సంబంధించిన ముద్ర అని. వెన్ వీ రీడ్ వాట్ ఈజ్ రిటర్న్ ఆర్ స్పీక్ వి యూజ్ ఎ లాంగ్వేజ్. మనం ఎప్పుడైతే చదువుతాము, రాస్తాము, మాట్లాడతాము, ఒక లాంగ్వేజ్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ 2 different scripts and languages. ఇది 2 different స్క్రిప్ట్స్ అనమాట, 2 లాంగ్వేజెస్లో ఉంది. పైన అయితే ఇది ఉన్నదైతే గ్రీక్, ఇదైతే అరమిక్, విచ్ వర్ యూజ్డ్ ఇన్ దీస్ ఏరియా. ఆ ప్రాంతంలో ఈ 2 లాంగ్వేజెస్ యూజ్ చేసేవారని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, కెన్ యూ థింక్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రైటింగ్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్ అండ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ ది డిఫికల్టీస్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రాతి ప్రదేశం మీద రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అది రాయడానికి ఎంత కష్టపడాలి అని చెప్తున్నారు. అది రాసేప్పుడు కష్టపడాలేమో, కానీ దాని మీద రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడెప్పుడో రాసింది ఇప్పుడు కూడా చదవగలుగుతున్నాం. దెర్ వర్ మెనీ అదర్ థింగ్స్ దట్ వర్ మేడ్ అండ్ యూజ్డ్ ఇన్ ది పాస్ట్. గతంలో ఇలాంటివి చాలా తయారు చేయబడ్డాయి, రాయబడ్డాయి, వాడబడ్డాయి. దోస్ హూ స్టడీ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఆర్కియాలజిస్ట్. వీటన్నింటిని చదవడం కానీ కలెక్ట్ చేయడం కానీ వీళ్ళని ఏమంటారంటే ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ వాళ్ళు అంటాం కదా వాళ్ళు. దే స్టడీ ది రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ బ్రిక్. దే స్టడీ ది రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ బ్రిక్. వాళ్ళు చదువుతారు వీటిని, ఇంకా స్టోన్తో, బ్రిక్స్తో తయారు చేసిన బిల్డింగ్స్ వాటి గురించి కూడా తెలుసుకున్నారు. పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్, వీళ్ళు పెయింటింగ్స్ గురించి తెలుసుకున్నారు, శిల్పాల గురించి తెలుసుకున్నారు, వీటన్నిటిని కలెక్ట్ చేశారు కూడా. దే ఆల్సో ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్కవేట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీటిని అన్వేషించారు, ఇంకా తవ్వడం వల్ల వీటిని కనుగొనగలిగారు. డిగ్ అండర్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఒక సర్ఫేస్ అంటే భూమి కింద తవ్వడం వల్ల వీటికి లభించాయి అన్నమాట. టు ఫైండ్ టూల్స్, పనిముట్లు కనుగొనడానికి, వెపన్స్, ఆయుధాలు, పాట్స్, కుండలు, ప్యాన్స్, సామానం, ఆర్నమెంట్స్ అండ్ నగలు, ఇంకా ఆభరణాలు, ఇంకా కాయిన్స్ని, నాణాలు. సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ మే బీ మేడ్ ఆఫ్ స్టోన్. వీటిలో కొన్ని స్టోన్తో తయారు చేసినవి కూడా ఉన్నాయన్నమాట, వెపన్స్ లాంటివి అయితే. అదర్స్ ఆఫ్ బోన్, కొన్ని అయితే ఎముకలతో తయారు చేయబడ్డాయి ఆయుధాలు కూడా. బేక్డ్ క్లే ఆర్ మెటల్ని కానీ క్లేని కానీ బేక్ చేయడం వల్ల, కాల్చడం వల్ల తయారు చేసినవి కొన్ని ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ హార్డ్. ఆబ్జెక్ట్స్ కొన్ని హార్డ్ సర్ఫేస్ మీద తయారు చేసినాయి, లేదంటే హార్డ్ సర్ఫేస్ ఉన్నవి దొరికినాయి. ఇంపర్షబుల్ సబ్స్టెన్సెస్ యూజువల్లీ సర్వే ఫర్ ఏ లాంగ్ టైం. నశించిన పదార్థాలు ఎక్కువ కాలం ఉంటాయి కదా, వాటిని చెప్తున్నారు అనమాట. హార్డ్ సర్ఫేస్లో చేయడం వల్ల అవి ఎక్కువ కాలం ఉంటున్నాయని చెప్తున్నారు. అండ్ ఇది చూసినట్టయితే పాట్స్ అని చెప్పాం కదా, ఇది 2500 years క్రితం వాడిన లెఫ్ట్ ఏ పాట్ ఫ్రమ్ అన్ ఓల్డ్ సిటీ నుంచి లభించిన పాట్ ఇది. పాట్స్ లైక్ దీస్ వర్ యూజ్డ్ అబౌట్ 4700 years ago. 4700 సంవత్సరాల క్రితం ఉపయోగించిన కుండలు ఇవి. రైట్ ఎన్ ఓల్డ్ సిల్వర్ కాయిన్. ఓకే, కాయిన్స్ సచ్ యాజ్ దిస్ వన్ వర్
in use from about 2500 years ago. 2500 సంవత్సరాల క్రితం ఇలాంటి కాయిన్స్ని యూజ్ చేసేవారు. ఇన్ వాట్ వేస్ ఈజ్ ది కాయిన్ డిఫరెంట్ ఫ్రమ్ ది వన్స్ వీ యూజ్ టుడే. మనం ఈ రోజుల్లో వాడే కాయిన్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటో చెప్పమని చెప్తున్నారు. ఇట్లా చిన్ని చిన్ని క్వశ్చన్స్ కావచ్చు, వాటికి ఆన్సర్ చేయడం వల్ల మనకి చాలా ప్లస్ అవుతుందన్నమాట. మనం ఇప్పుడు వాడే కాయిన్స్ ఎలా ఉంటాయి, సిల్వర్ కాయిన్స్ యూజ్ చేయడం డైలీ యూజ్ చేయం, స్పెషల్ అకేషన్స్లో యూజ్ చేస్తాం. ఇంకా మనం ఇప్పుడు యూజ్ చేసే కాయిన్స్ రౌండ్గా ఉంటాయి. ఇవి చూడండి వేరే షేప్ ఉన్నాయి అలా. ఆర్కియాలజిస్ట్ ఆల్సో లుక్ ఫర్ బోన్స్ ఆఫ్ యానిమల్స్. ఇంకా వీళ్ళే ఆర్కియాలజిస్ట్స్ ఏం చూసారంట, యానిమల్ బోన్స్ కోసం చూసారంట. అండ్ ఫిష్, బర్డ్స్ అండ్ ఫిష్ టు ఫైండ్ అవుట్ వాట్ పీపుల్ ఎట్ ఇన్ ది పాస్ట్. ప్రజలు అప్పట్లో ఏం తినేవారు, బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి, ఫిషెస్ గురించి తెలుసుకోవడానికి ఈ విధంగా చేశారనమాట. ప్లాంట్స్ రిమైన్ సర్వే ఫర్ ఫార్ మోర్ రేర్లీ ఇట్ సీడ్స్. చాలా వరకు ఏ విధంగా లభించినాయి అంట, సీడ్స్ రూపంలో ఈ ప్లాంట్స్ అనేవి మనకి దొరికినాయి అనమాట. ప్లాంట్స్ ఏమేమి వాడేవారు అనేవి సీడ్స్ రూపంలో మనకి తెలిసింది. సీడ్స్ ఆఫ్ గ్రైన్ ఆర్ పీసెస్ ఆఫ్ వుడ్ హ్యావ్ బీన్ బర్న్డ్ ది సర్వైవ్ ఇన్ ది చారెడ్ ఫామ్. కొన్ని ధాన్యాలు లేదంటే కొన్ని వాటి ముక్కలు లేదంటే వుడ్, చెక్క ఇలాంటివన్నీ కూడా కాల్చిన రూపంలో వీళ్ళకి దొరికినాయి. డూ యూ థింక్ క్లాత్ ఈజ్ ఫౌండ్ ఫ్రీక్వెంట్లీ బై ఆర్కియాలజిస్ట్? మీకు అనిపిస్తుందా క్లాత్ అనేది కూడా ఆర్కియాలజిస్ట్సే తయారు చేశారని? యా, అఫ్ కోర్స్, వై నాట్, కనుగొన్నారు అని. Historians, that is, scholars who study the past, often use a word source to refer to the information. హిస్టోరియన్స్ ఉన్నారు కదా, చరిత్రకారులు, వాళ్ళలో దట్ ఈస్ పండితులు అనమాట ఈ హిస్టోరియన్స్ అనేవాళ్ళు. హూ స్టడీ ది పాస్ట్ ఆఫ్టెన్ యూస్ ది వర్డ్ సోర్స్ టు రిఫర్ ది ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఫ్రమ్ మనుస్క్రిప్ట్స్. మనుస్క్రిప్ట్స్ చదివి అవి ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళు అనమాట. ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్కియాలజీ. మనుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఆర్కియాలజీకి చాలా ఉపయోగపడతాయి. వన్ సోర్స్ ఆర్ ఫౌండ్, ఒకసారి మనకు ఆధారాలు లభించినట్లయితే మనం చదవడం ఈజీ అవుతుంది కదా, నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. లెర్నింగ్ అబౌట్ ది పాస్ట్ బికమ్ ఎన్ అడ్వెంచర్ యాజ్ వి రికన్స్ట్రక్ట్ ఇట్ బిట్ బై బిట్. అంటే ఒక చిన్న చిన్న నిర్మాణం కింద ఇది మనం చేస్తామన్నమాట. సపోజ్ మనకి ఒక సీడ్ దొరికిందంటే ఆ సీడ్ వాడుంటారు అని తెలుస్తుంది కదా, ఆ విధంగా. సో హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఆర్ లైక్ డిటెక్టివ్స్. వాళ్ళు డిటెక్టివ్స్తో సమానం అని చెప్తున్నారు. హూ యూజ్ ఆల్ దీస్ సోర్సెస్ లైక్ క్లూస్ టు ఫైండ్ అవుట్ అబౌట్ అవర్ పాస్ట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, హూ యూజ్ ఆల్ దీస్ సోర్సెస్ లైక్ క్లూస్, ఇవన్నీ వాళ్ళకి క్లూస్ లాగా అనమాట. అవి మనకి గతాన్ని గురించి తెలియజేస్తున్నాయి. వన్ పాస్ట్ ఆర్ మెనీ, ఇక్కడ ఒక గతమా లేక ఎక్కువ అని అడుగుతున్నారు. మనం బుక్ టైటిల్ చూసినైతే అవర్ పాస్ట్స్ 1 అని ఉంటుంది. డిడ్ యూ నోటీస్ ది టైటిల్ ఆఫ్ దిస్ బుక్? మీరు ఈ బుక్ యొక్క టైటిల్ని చూసారా? అవర్ పాస్ట్, వీ హ్యావ్ యూజ్డ్ ది వర్డ్ పాస్ట్స్ ఇన్ ప్లూరల్ టు draw attention to the fact that the past was different from different groups of people. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం బుక్ని చూసుకున్నట్టయితే అవర్ పాస్ట్ అని ప్యూరల్ ఫామ్లో చూస్తాం. ఇది మనకి ఏం చెప్తుంది, ఒక నిజాన్ని తెలియజేస్తుందంట. పాస్ట్ అనేది ఒకటే కాదు, కొన్ని డిఫరెంట్ గ్రూప్స్ వల్ల డిఫరెంట్గా ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ది లీవ్స్ ఆఫ్ హెర్డర్స్ ఆర్ ఫార్మర్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. సాధారణంగా అదే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, పశువుల కాపర్లు ఇంకా వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళ జీవన విధానానికి రాజులు ఇంకా రాణుల యొక్క జీవిత విధానానికి కొంచెం తేడా ఉంటుంది. ది లివ్స్ ఆఫ్ మెర్చెంట్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్. ఇక్కడ ఏంటంటే ఆ మెర్చెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు డిఫరెంట్ అంట, క్రాఫ్ట్ పర్సన్స్ కన్నా కొంచెం వేరేగా ఉంటారు కదా అలా. అండ్ సో ఆన్, అలా చాలా ఉదాహరణలు ఉంటాయి. ఆల్సో యాజ్ ఇట్ ట్రూ ఈవెన్ టుడే, ఈ రోజుకి అది నిజం అనమాట. పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాక్టీసెస్ అండ్ కస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. వాళ్ళు రకరకాల సాధనాలు, అభ్యాసాలు, ఆచారాలు అనేవి డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ వేలో ఉంటున్నాయి అన్నమాట. సౌత్ ఇండియన్కి వచ్చేసరికి ఒక కల్చర్, నార్త్ ఇండియాకి వచ్చేసరికి ఒక కల్చర్, అలా ఆ విధంగా చెప్పాలండి. ఆఫ్ ది కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్, టుడే మోస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ అండమాన్ ఐలాండ్స్ గెట్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫిషింగ్, హంటింగ్ అండ్ కలెక్టింగ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పటికీ కొంతమంది అండమాన్ నికోబార్ జీవులు, అండమాన్ ఐలాండ్స్లో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళే సేకరిస్తున్నారు. ఏ విధంగా? ఫిషింగ్ చేసి, హంటింగ్ చేసి, ఫారెస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. బై కాంట్రాస్ట్, మోస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ ది సిటీస్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ సప్లైస్ ఆఫ్ ఫుడ్. విరుద్ధంగా చాలామంది ఇప్పటికీ, అంటే దానికి వేరే వేలో చాలామంది ఇప్పుడు డిపెండ్ అవుతున్నాం కదా అదర్స్ ఫర్ సప్లయింగ్ ఫుడ్. వేరే ఎవరో మనకి సప్లై చేయడం కోసం కొనుక్కుంటాను, కానీ
మనం సేకరించుకోం. డిఫరెన్స్ సచ్ యాజ్ దీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది పాస్ట్ యాజ్ వెల్. ఇది మన గతం గురించి చాలా క్లియర్ కట్గా చెప్తుంది. బిసైడ్స్ దెర్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. అలాగే వేరే విధమైన డిఫరెన్స్ కూడా ఉంది. We know a great deal about kings and the battles they fought because they kept records of their victories. Besides, there is another kind of difference. ఇక్కడ వేరే రకమైన డిఫరెన్స్ కూడా ఉందని చెప్తున్నాం కదా. You know a great deal about kings. కింగ్స్ యొక్క విక్టరీస్ గురించి, బ్యాటిల్స్ గురించి, వాళ్ళు ఫౌట్ చేసిన దాని గురించి వాళ్ళందరూ రికార్డ్ చేశారు. రికార్డ్ చేయడం అంటే ఫోన్లో రికార్డ్ చేయడం కాదు, నోట్ చేశారు శాసనాల రూపంలో, బుక్స్ రూపంలో. ఆ విధంగా మనం దానివల్ల ఇప్పటికీ వాళ్ళ గురించి తెలుసుకుంటాం సాధారణంగా. జనరల్లీ ఆర్డినరీ పీపుల్ సచ్ యాజ్ హంటర్స్, ఫిషింగ్ ఫోక్, గ్యాదర్స్, ఫార్మర్స్ ఆర్ హెర్డర్స్ డిడ్ నాట్ కీప్ రికార్డ్స్ ఆఫ్ వాట్ దే డిడ్. అలా మనం చూసుకున్నట్టయితే చేపలు పట్టేవాళ్ళు కానీ, గ్యాదరింగ్ చేసేవాళ్ళు కానీ, ఫార్మర్స్ కానీ, హెర్డర్స్ కానీ వీళ్ళేం రికార్డ్స్ చేయలేదు. బికాస్ వాళ్ళది చాలా సాధారణమైన జీవితశైలి విధానం. While archaeologists help us to find out about their lives, there is much that remains unknown. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్కియాలజీ మనకి ఇంకా ఏ విధంగా హెల్ప్ చేస్తుందంట, వాళ్ళు నివసించిన జీవిత విధానాన్ని, మిగిలిన జీవితాన్ని కూడా తెలియజేస్తుందంట తెలియని వాళ్ళకి. ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. వాట్ డు డేట్స్ మీన్? డేట్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి? డేట్స్ అంటే ఖర్జూరం కాదండి, ఇక్కడ తేదీలో అని చెప్తున్నారు. ఇఫ్ సంబడి ఆస్క్ యూ ది డేట్, ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఒక తేదీ గురించి అడిగినట్టయితే యూ విల్ ప్రాబబ్లీ మెన్షన్ ది డే, మంత్ అండ్ ఇయర్. మనం ఏం చేస్తాం సాధారణంగా, మీ బర్త్డే రాయాలన్నా ఏం రాయాలన్నా ఫస్ట్ డే రాస్తాం, మంత్ రాస్తాం, ఇయర్ రాస్తాం. లేదంటే ఇయర్ రాస్తాం, మంత్ రాస్తాం, డే రాస్తాం. ఇది ఎక్కడ మనకి ఎలా తెలుసు అనేది అడుగుతున్నారు. 2000 అండ్ సంథింగ్, మనం 2000 లేదంటే ఇంకా ఏదైనా చెప్తాం కదా, అది ఎలా తెలుస్తుంది? దీస్ ఇయర్స్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ ది డేట్ జనరల్లీ అసైన్ టు ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ. దీన్ని మనం ఏం చేస్తామంట, జీసస్ క్రైస్ట్ ఉంటారు కదా, అతను ఎవరంటే క్రిస్టియానిటీ ఫౌండర్ అనమాట. అతను పుట్టినప్పటి నుంచి మనం కౌంట్ చేస్తాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, అలా ఆ విధంగా చెప్తాం కదా. సో 2000, ఓకే, సో లుక్ హియర్. సో 2000 మీన్స్ 2000 ఇయర్స్ ఆఫ్టర్ ది బర్త్ ఆఫ్ క్రైస్ట్. 2000 అంటే క్రీస్తు పుట్టిన 2000 సంవత్సరాల తర్వాత. All dates before the birth of Christ are counted backwards or usually have the letters BC. అంటే బిఫోర్ క్రైస్ట్ అని కూడా చెప్తాం కదా, యాడెడ్ ఆన్. బిఫోర్ క్రైస్ట్ అని కూడా పిలుస్తాం కదా. ఇన్ దిస్ బుక్ we will refer to dates going back from the present using 2000 as our starting point. 2000 అనేది మనం స్టార్టింగ్ పాయింట్ అని చెప్తాం అనమాట. 2000 అంటే ఇప్పుడు జరిగిన 2000 కాదండి, అంతకుముందు. ఓకే, లుక్ హియర్. మీకు ఇలా బాక్సెస్లో ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం నోట్ చేసుకోవడము, ట్రై చేయడం ఏదో ఒకటి చేయండి. లెటర్స్ విత్ డేట్స్. లెటర్స్తో మనం డేట్స్ ఏ విధంగా తెలుపుతాం? ఇప్పుడు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటాం, ఏడి అంటే అన్నో డామినీ అంటాం, ఆ విధంగా అనమాట. ఓకే, బీసీ వీ హ్యావ్ సిన్ స్టాండ్స్ ఫర్ బిఫోర్ క్రైస్ట్. బీసీ అనేదాన్ని బిఫోర్ క్రైస్ట్కి నిదర్శనంగా చెప్తాం. యూ విల్ సమ్ టైమ్స్ ఫైండ్ ఏడి బిఫోర్ డేట్స్. కొన్నిసార్లు అయితే డేట్స్కి ముందు ఏడి అని ఉంటుందంట. దిస్ స్టాండ్స్ ఫర్ 2 లాటిన్ వర్డ్స్. అన్న డామినీ అనే 2 వర్డ్స్కి ఇది. యూ విల్ సమ్ టైమ్స్ ఫైండ్ ఏడి బిఫోర్ డేట్స్. దిస్ స్టాండ్స్ ఫర్ 2 లాటిన్ వర్డ్స్. ఏడి అనేది 2 లాటిన్ పదాలకు సంబంధించింది. అన్నో డామినీ మీనింగ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్. అన్నో డామినీకి మీనింగ్ ఏంటంటే ఇయర్ ఆఫ్ లార్డ్ అని అర్థం, దట్ ఈస్ క్రిస్ట్. ఓకే, సో 2012 క్యాన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఏడి 2012. కాబట్టి మనం 2012ని ఏడి 2012 కింద రాస్తాం, ఎందుకంటే అది క్రీస్తు పుట్టిన సంవత్సరం అని చెప్తున్నారు. సమ్ టైమ్స్ సి ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏడి అండ్ బీసీ ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ. సమ్ టైమ్స్ సి అంటే కామన్ ఎరా అని చెప్తారు, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా, సాధారణ యుగం ముందు, ఆ విధంగా చెప్తారు. ఓకే, ది లెటర్ సి స్టాండ్స్ ఫర్ కామన్ ఎరా అండ్ బీసీ ఫర్ బిఫోర్ కామన్ ఎరా. We used these terms because the Christian era is now used in most countries of the world. ఇప్పుడు క్రిస్టియన్ ఎరా అంటే క్రైస్తవ యుగం అని చెప్తాం కదా, చాలా దేశాల్లో దీని గురించి ఇదే ఎక్కువ వాడుకలో ఉంది అని చెప్తున్నాను. ఇన్ ఇండియా వి బిగాన్ యూజింగ్ దిస్ ఫార్మ్ ఆఫ్ డేటింగ్ ఫ్రమ్ అబౌట్ 200 years ago. అదే ఇండియాలో మనం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే 200 సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే డేటింగ్ అనే విధానాన్ని ఫామ్ చేసామన్నమాట. డేటింగ్ అంటే వేరే కాదు, డేట్స్ మెన్షన్ చేయడం.
ఓకే. అండ్ సమ్టైమ్స్ ది లెటర్ బీపీ మీనింగ్ బిఫోర్ ప్రెజెంట్ ఆర్ యూజ్డ్. బీపీని బిఫోర్ ప్రెజెంట్కి బదులుగా యూజ్ చేస్తాం. ఫైండ్ 2 dates mentioned on page 3 which set of letters would you use for them. పేజ్ 3లో ఏదంటే 2 డేట్స్ని మెన్షన్ చేయమంటున్నారు. వాటికి మనం అక్షరాల రూపంలో రాయాలంటే ఏ విధంగా రాస్తాం అంటే బీసీ అని రాస్తామా, బీసీ అని రాస్తామా అని అడుగుతున్నారు. ఓకే. ఎల్స్వేర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇలాంటి బాక్సెస్లో ఇచ్చినవి బాగా ఇంపార్టెంట్. వీ హ్యావ్ సీన్ ది ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్. మనం చాలా హార్డ్గా ఉన్న సర్ఫేసెస్లో రాతి మీద చెక్కడాన్ని చూస్తాం. మెనీ ఆఫ్ దీస్ వర్ ఇన్స్క్రైబ్డ్ సెవరల్ హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్ ఎగో. దీంట్లో చాలా వరకు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెక్కబడినవి. ఆల్ ఇన్స్క్రిప్షన్స్ కంటైన్ బోత్ స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజెస్. అన్ని ఇన్స్క్రిప్షన్స్కి లాంగ్వేజ్ ఇంకా లిపి స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి. లాంగ్వేజ్ విచ్ వర్ యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ స్క్రిప్ట్స్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ టైమ్. లాంగ్వేజెస్ అనేవి యూస్ చేసేప్పుడు స్క్రిప్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఐ మీన్ ఇప్పుడు తెలుగులో రాయాలి అంటే ఆ అని రాస్తాము, ఇంగ్లీష్లో అయితే ఏ అని రాస్తాం కదా, ఆ విధంగా. ఓకే, అండర్స్టాండ్. ఓకే, వెల్ యాజ్ స్క్రిప్ట్స్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ టైమ్. సో హౌ డు స్కాలర్స్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ఇన్స్క్రైబ్డ్. కాబట్టి స్కాలర్స్కి అంటే పండితులకి ఏ విధంగా తెలుస్తుంది వాళ్ళు ఏం చెక్కారు అని. దిస్ కెన్ బి డన్ త్రూ ఏ ప్రాసెస్ నోన్ యాజ్ డిఫర్మెంట్. డైఫర్మెంట్ అంటే అర్థాన్ని విడదీయడం అనమాట. అర్థాన్ని విడదీసి చదువుకోవడం వల్ల పండితులకు అది సాధ్యమైంది. సపోజ్ ఇలా ఉంటే దాన్ని ఎప్పుడు పి అనే చదువుతారు. ఇలా ఒక సింబాలిక్ లాంగ్వేజ్లో వాళ్ళు నేర్చుకున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎల్ అంటే లైన్. ఓకే, ఏ అంటే బర్డ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఎల్ అంటే లైన్, ఏ అంటే బర్డ్. దీన్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్టోరీస్ ఆఫ్ డైఫర్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఈజిప్ట్, a country in North Africa where there were kings and queens about 5,000 years ago. ఈజిప్ట్ అనేది ఎక్కడుందంటే నార్త్ ఆఫ్రికాలో ఉందంట. 5,000 సంవత్సరాల క్రితం ఒక కింగ్ ఇంకా క్వీన్ దగ్గర నుంచి ఒక స్టోరీ అర్థాన్ని విడదీయడం అనేది తెలిసింది. రొసెట్టా ఈజ్ ఎ టౌన్ ఆన్ ది నార్త్ కోస్ట్ ఆఫ్ ఈజిప్ట్. రొసెట్టా అనేది ఒక నార్త్ కోస్ట్లో ఉన్న ఈజిప్ట్లోని ప్రాంతం. అండ్ హియర్ అండ్ ఇన్స్క్రైబ్డ్ స్టోన్ వాజ్ ఫౌండ్. ఇలాంటి స్టోన్ ఒకటి కనిపించింది వాళ్ళకి, ఇన్స్క్రైబ్ చేసింది. which contain inscriptions in 3 different languages and scripts, Greek and 2 forms of Egyptian. ఇక్కడ ఏంటంటే ఈ స్క్రిప్ట్స్ దేనికి సంబంధించి ఇక్కడ 3 లాంగ్వేజ్లతో ఒక స్క్రిప్ట్ తయారు చేయబడి ఉంది. గ్రీక్ ఇంకా 2 ఈజిప్టియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. స్కాలర్స్ హూ కుడ్ రీడ్ గ్రీక్ ఫిగర్డ్ అవుట్ దట్ ద నేమ్స్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్ వర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ లిటిల్ ఫ్రేమ్. ఒక చిన్న ఫ్రేమ్లో ఒక కింగ్ ఇంకా క్వీన్ యొక్క నేమ్స్ని చూసారనమాట వీళ్ళు. కాల్డ్ కార్టేజ్, పిలిచారనమాట వాళ్ళ. దెన్ ప్లేస్డ్ ది గ్రీక్ అండ్ ది ఈజిప్టియన్ సైన్స్ సైడ్ బై సైడ్. ఈజిప్టియన్ ఇంకా గ్రీక్ యొక్క లాంగ్వేజ్లు పక్క పక్కనే ఉన్నాయన్నమాట. అండ్ ఐడెంటిఫైడ్ ది సౌండ్స్ ఆఫ్ విచ్ ది ఈజిప్టియన్ లెటర్స్ స్టుడ్. ఈజిప్టియన్ లెటర్స్ ఏమి సౌండ్ చేస్తున్నాయనేవి చూసారు. అంటే అవి సౌండ్ చేస్తాయని కాదు, అవి ఎలా పలుకుతున్నామని. యాజ్ యూ క్యాన్ సీ ఏ లైన్ స్టుడ్ ఫర్ ఎల్. చెప్పాను కదా, ఒక లైన్ ఎల్గా ఉంటుంది అని. అండ్ ఏ బర్డ్ ఫర్ ఏ, ఇంకా బర్డ్ ఎలా ఉంటుంది. వన్స్ దే న్యూ వాట్ ద లెటర్ స్టుడ్ ఫర్, అవి ఒక్కసారి మనం గుర్తుంచుకున్నట్టయితే లెటర్స్ దేన్ని తెలుపుతున్నాయని, దే కుడ్ రీడ్ అదర్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్. మనం తర్వాత ఇన్స్క్రిప్షన్ చదవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలాంటివన్నీ ఆన్సర్ చేయండి, అవి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల మనం ఏం చదివినా చాలా బాగా గుర్తుంటుంది మనం చదివినంత. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజ్యాంగం గురించి ఎంతో కొంత తెలుసుకుందాం అన్నాం కదా, మరీ ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత తెలుసుకుందాం. ఓకే, మీరు ఇలా ఏమైనా ఇంపార్టెంట్ అనిపించి ఒక నోట్ చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. ఇది చూసినట్టయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. 1948 ఇండియా ఫస్ట్ బడ్జెట్ విత్ 197 crores. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1948లో ఇండియా ఫస్ట్ బడ్జెట్ అనేది 197 కోట్లతో రిలీజ్ అయిందనమాట. సిన్స్ ఇండిపెండెన్స్ 26 members వర్క్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్స్. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 26 మంది ఫైనాన్స్ మినిస్టర్స్గా ఉన్నారు, అంటే ఆర్థిక మంత్రుల కింద పనిచేశారు. దే ఎలో 91 బడ్జెట్స్. అలాగే వాళ్ళు 91 బడ్జెట్ని అమలు చేశారు. అవి ఓకే. నిర్మలా సీతారామన్ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా. నిర్మలా సీతారామన్ అనే ఆమె మొదటి ఆర్థిక మంత్రి ఒక స్త్రీగా. ఇది ఒక TOL 5616, TO1 5616C, TO1 56D ఇవి ఉన్నాయి కదా. దీస్ ఆర్ అనదర్ ప్లానెట్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ.
ఇట్స్ ఏజ్ క్రోర్ 1000 years. అంటే ఇవి ఏం చెప్తున్నారు అంటే ఇవి ప్లానెట్స్ ఇంకా ఉన్నాయండి. మనకు తెలిసి కొన్ని గ్రహాలే ఉన్నాయనుకుంటున్నాం కదా, కొత్తగా ఇవి కూడా కనుగొన్నారు. కాకపోతే ఇవి మన గ్యాలక్సీలో ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూసుకున్నట్టయితే November 26, 1949 స్టార్టెడ్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్. అంటే చాలా డేట్స్ ఉంటాయండి. November 26, 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఏమని చెప్పాలి, అంటే ఫైనలైజ్ చేసేప్పుడు అమలు చేసుకోవడానికి ముందు చేస్తారు కదా, ఆ విధంగా. December 13, 1946 నెహ్రూజీ టోల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లైక్ అవర్ ప్రామిస్ టు సీ బ్రైట్ ఫ్యూచర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెహ్రూజీ 1946 డిసెంబర్ 13 ఏం చెప్పారంటే రాజ్యాంగం అనేది మనం చేసుకున్న ప్రామిస్ అని చెప్తున్నారు. ఓకే, కేఎం మున్షి సెడ్ ఇట్ ఈజ్ లైక్ అవర్ జాతక చక్రం. అంటే కేఎం మున్షి అనే అతను ఏం చెప్తున్నారంటే ఈ రాజ్యాంగం అనేది మన జాతక చక్రం లాగా అని చెప్తున్నారు. 1947 January 2010 ఇట్ గెట్ స్టార్టెడ్. అంటే అమలు చేయడానికి రాయాలి కదా, దాన్ని ఈ టైంలో స్టార్ట్ చేశారనమాట. సామ్యవాదం అంటే కమ్యూనియన్, లౌకికవాదం అంటే సెక్యులర్, ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ, గణతంత్ర ప్రవేశిక అంటే రిపబ్లిక్ ఎంట్రన్స్, సార్వభౌమ అంటే సవర్జన్, సమగ్రత ఏకత అంటే ఇంటర్గ్రిటీ. ఇవన్నీ ఎందుకంటే 1976లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. అంటే 42వ రాజ్యాంగ సవరణ చేశారనమాట. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అని చెప్తున్నారు. ఓకే, మనం ఇంకా తర్వాత బాగా నేర్చుకుందామండి. ఐఎమ్ ఆల్సో ఇన్ స్టార్టింగ్ స్టేజ్. థ్యాంక్ యూ.